అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా చల్లచల్లగా ఇలా డ్రింక్ చేసి ఇవ్వండి. ఇంట్లో అందరు ఇష్టంగా తాగుతారు. అలాగే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. చేయటం కూడా చాలా ఈజీ అండి. అస్సలు శ్రమ లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక 10 క్యారెట్లు ఇలాంటి సైజువి తీసుకొని మంచిగా పైన పొట్టు తీసేసి అటు ఇటు మంచిగా కట్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇలా చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడన్ని కాజు వేసుకోవాలి. జీడిపప్పులండి, లేదా ఒక 10 అయినా వేసుకోండి, సరిపోతాయి. వేసుకొని కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఈ క్యారెట్స్ గిన ఉడకటానికి అంతే. మీరు పాలైనా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి, సరిపోతుంది. తొందరగానే ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయినాయి కదా. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవి రెండింటిని మనం నీళ్ళు కరెక్ట్గా వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోయింది. చూడండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మిశ్రీ వేస్తున్నానండి. మీరు మామూలుగా హనీ అయినా వేసుకోవచ్చు, లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే మిశ్రీ వేస్తున్నాను. వేసుకొని మంచి చల్లటి మిల్క్ ఒక 1/2 లీటర్ వేస్తున్నాను. వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ 10 క్యారెట్లకి ఇలా 1/2 లీటర్ అయితే చాలా బాగుంటుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ కూడా మీ ఇష్టం అండి. కొంచెం చిక్కగా అంటే చిక్కగా, పల్చగా అంటే పల్చగా, ఏ విధంగా అయినా కానీ చేసుకోవచ్చు. కొద్దిగా మిల్క్ ఎక్కువ వేసుకుంటే పల్చగా వస్తుంది, కొద్దిగా తక్కువ వేసుకుంటే చిక్కగా వస్తుంది. ఏ విధంగా అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇలా పిల్లలకు చేసిస్తే చాలా హెల్దీ కూడా. ఖచ్చితంగా చేయండి. అలాగే ఇది రుచి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ విధంగా చేసి పెట్టామంటే. ఏ సీజన్లో అయినా కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా పైన కొద్దిగా బాదం పప్పులతోటి ఇలా చాప్ చేసి గార్నిష్ చేసి ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.